హలో గైస్, నా పేరు సతీష్ అండ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు వీడియోలో మీకు వచ్చేసి కాల్ హిస్టరీని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో మనం వచ్చేసి జియో యూజర్స్ అండ్ ఎయిర్టెల్ యూజర్స్, వోడాఫోన్ ఐడియా యూజర్స్ ఏ విధంగా కాల్ హిస్టరీ డౌన్లోడ్ చేసుకోవచ్చో చెప్తాను. మొదటగా మనం ఎయిర్టెల్ యూజర్స్ ఏ విధంగా కాల్ హిస్టరీ డౌన్లోడ్ చేసుకోవచ్చో చూద్దాం. ఇందుకోసం మీరు మీ మొబైల్లో ఉన్నటువంటి మెసేజ్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ మీరు 121 అనే ఒక నెంబర్కి ఒక మెసేజ్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ మెసేజ్ ఎలా సెండ్ చేయాలి అంటే సో ఇక్కడ మీరు ఈ ప్రీ బిల్ అని టైప్ అయితే చేయాల్సి ఉంటుంది క్యాపిటల్ లెటర్స్తో. సో ఈ విధంగా టైప్ చేసిన తర్వాత స్పేస్ ఇచ్చి తర్వాత మీరు ఏ మంత్ సంబంధించినటువంటి యొక్క కాల్ హిస్టరీ డౌన్లోడ్ చేయాలి అనుకుంటున్నారో ఆ మంత్ని మీరు ఇక్కడ టైప్ చేయాలి ఫుల్గా. సో ఈ విధంగా ఫుల్గా టైప్ చేసిన తర్వాత ఒక మెయిల్ ఐడి అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది, మీ యొక్క మెయిల్ ఐడి. సో ఈ మెయిల్ ఐడికి మీకు కాల్ హిస్టరీ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మెసేజ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక పాస్వర్డ్ అయితే ఇందులో రావడం జరుగుతుంది ఈ యొక్క మెసేజ్లో. సో ఈ పాస్వర్డ్ అనేది సో మీ మెయిల్కి వచ్చినటువంటి ఫైల్కి సంబంధించినటువంటి పాస్వర్డ్. సో ఆ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఆ యొక్క ఫైల్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనకు మెయిల్కి ఒక ఫైల్ అయితే రావడం జరుగుతుంది. సో ఆ ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసిన తర్వాత సో మీ మెసేజ్లో వచ్చినటువంటి యొక్క పాస్వర్డ్ని ఎంటర్ చేసి ఈ ఫైల్ని అయితే ఓపెన్ చేయొచ్చు. సో ఓపెన్ చేసినట్లయితే సో మీ కాల్ హిస్టరీ మొత్తం కూడా ఇక్కడ మీకు కనిపించడం అయితే జరుగుతుంది. సో నేను సెక్యూరిటీ పర్పస్ కోసం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే బ్లర్ అయితే చేస్తున్నాను. సో ఈ విధంగా మీకు కాల్ హిస్టరీ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఎయిర్టెల్ యూజర్స్. సో ఇప్పుడు మనం జియో యూజర్స్ ఏ విధంగా కాల్ హిస్టరీని డౌన్లోడ్ చేసుకోవచ్చో చూద్దాం. సో జియో యూజర్స్ అందరికీ కూడా మనకు చాలామందికి తెలిసే ఉంటుంది మై జియో అనే యాప్ అనేది ఉంటుంది. సో మై జియో యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మొబైల్ సెక్షన్లో చూసుకున్నట్లయితే కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే యూసేజ్ డీటెయిల్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే సో అక్కడ మీకు డేటా యూసేజ్తో పాటుగా కాల్స్, ఎస్ఎంఎస్ హిస్టరీ కూడా ఉంటుంది. సో కాల్ హిస్టరీ డౌన్లోడ్ చేయాలంటే సో డూ యూ వాంట్ టు వ్యూ డీటెయిల్ యూసేజ్ ఆఫ్ స్టేట్మెంట్ అనే ఒక ఆప్షన్ అయితే కింద కనిపిస్తుంది. ఆ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు సో రోజులను అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. 7 డేస్కి సంబంధించిందా, 15 డేస్కి సంబంధించిందా, 30 డేస్ సంబంధించినటువంటిది డౌన్లోడ్ చేయాలా, లేదంటే కస్టమ్ డేట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు మొత్తం 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి ఈమెయిల్కి సెండ్ చేసుకోవచ్చు, రెండోది వచ్చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడి నుంచే. సో మూడోది వచ్చేసి డౌన్లోడ్ చేసుకోకుండా చూడొచ్చు వ్యూ స్టేట్మెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి. సో ఈమెయిల్ స్టేట్మెంట్ క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ మనం ఏ ఈమెయిల్ ఐడి అయినా ఎంటర్ చేసుకోవచ్చు. సో రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్ అయితే అవసరం అయితే లేదు, ఏ ఈమెయిల్ అయినా అక్కడ మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఎంటర్ చేసుకున్న తర్వాత మీరు సబ్మిట్ చేసినట్లయితే మీరు ఎంటర్ చేసినటువంటి ఈమెయిల్ ఐడికి ఆ యొక్క కాల్ హిస్టరీ అయితే రావడం అయితే జరుగుతుంది. సో సింపుల్గా అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, దానికి ఎలాంటి పాస్వర్డ్ అయితే అడగదు. సో ఈ విధంగా జియో యూజర్స్ అనేవాళ్ళు కాల్ హిస్టరీని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వోడాఫోన్ ఐడియా విఏ యూజర్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు చెప్తాను. సో నా దగ్గర విఏ సిమ్ అయితే లేదు, సో దానికి సంబంధించిన మెథడ్ అయితే చెప్తాను. సో ఈ విధంగా మీరు ఆ యొక్క మెథడ్ని యూజ్ చేసి కాల్ హిస్టరీ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో కాల్ హిస్టరీ డౌన్లోడ్ చేసుకోవడానికి విఏ యూజర్స్ అనేవాళ్ళు సో వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ని అయితే విఏ యాప్లో అయితే అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో తర్వాత వాళ్ళు ఎస్ఎంఎస్ యాప్ని ఓపెన్ చేసి సో ఎస్ఎంఎస్ వచ్చేసి 12345 అనే నెంబర్కి మీరు ఏం చేయాలి అంటే ఈ బిల్ అక్టోబర్. సో అక్టోబర్ వచ్చేసి మనకు మొదటి 3 అక్షరాలని ఎంటర్ చేయాలి. అంటే ఏ నెల సంబంధించింది అయితే మీరు డౌన్లోడ్ చేయాలి అనుకుంటున్నారో ఆ నెల సంబంధించినటువంటి మొదటి 3 అక్షరాలను అయితే మీరు ఎంటర్ చేసి సెండ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో సెండ్ చేసిన తర్వాత సో మీకు ఏదైతే అప్డేట్ చేశారో ఆ యొక్క ఈమెయిల్ ఐడికి మీకు ఆ యొక్క ఈ కాల్ హిస్టరీ అయితే రావడం జరుగుతుంది. కాల్ హిస్టరీకి సంబంధించి మనకు ఒక పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో ఈ పాస్వర్డ్ ఎలా ఉంటుంది అంటే సో ఓనర్ సంబంధించినటువంటి నేమ్, సపోజ్ మీరు సర్నేమ్లో సర్నేమ్తో పాటుగా మీ నేమ్ ఉంటున్నట్లయితే సో సర్నేమ్లో మొదటి 2 అక్షరాలు, లేదు అంటే సో మీ పేరు స్టార్ట్ అయితే మీ పేరులో ఉన్నటువంటి మొదటి 2 అక్షరాలు. సో అవి కూడా మీరు స్మాల్ లెటర్స్లోనే ఎంటర్ చేయాలి. అండ్ మీరు సో మీ మొబైల్ నెంబర్ సంబంధించినటువంటి చివరి 4 అంకెలు సో మీరు ఫస్ట్ 2 లెటర్స్ చివరి 4 అంకెలు 2 కలిపి సో ఎగ్జాంపుల్ చూడొచ్చు. ఈ విధంగా మీకు పాస్వర్డ్ అయితే ఉంటుంది. సో మొదటగా మీ నేమ్లో ఉన్నటువంటి మొదటి 2 అక్షరాలు ఎంటర్ చేయాలి. సో మీ మొబైల్ నెంబర్లో ఉన్నటువంటి
చివరి 4 అక్షరాలను ఎంటర్ చేసి ఆ ఫైల్ని అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా విఐ యూజర్స్ అయితే కాల్ హిస్టరీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో గైస్ ఈ విధంగా కాల్ హిస్టరీ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్ గైస్.